అన్నారు. రన్నింగ్ లోకి వచ్చాక 10 లక్షలు అయింది. ఇవాళ చూస్తే 2 లక్షల మంది మార్గదర్శులు అన్నారు. అడ్వర్టైజ్మెంట్ 2 ఏళ్ల పాలన 2 లక్షల మంది మార్గదర్శులు అంటే 2 లక్షల మందికి మెయింటైన్ చేస్తున్నాడు. అది కూడా వాళ్ళు చిల్లర కొట్ట పెట్టుకుంటే 4 రూపాయలు పెట్టుబడి పెట్టుంటారు. ఇంకేముంది అక్కడ? మరి 1,45,00,000 మందికి రావాల్సినటువంటి డబ్బులు 45 లక్షలు అండి. 1,45,00,000 కుటుంబాల్లో ఇంటికి 2 మహిళలు అయితే ఉంటారు కదా. అన్ని బంగారు కుటుంబాలు. 18 ఏళ్ల పైబడి 60 ఏళ్ల లోపల వాళ్ళు ఇంటికి ఒకళ్ళిద్దరన్నా ఉండరా? ఒకళ్ళు ఉంటే 1,500, ఇద్దరు ఉంటే 3,000 కదా. కోల్పోయినట్టే కదా. అది పక్కన పెడితే ఈవెన్ పెన్షన్ లో కూడా 50% కదా న్యాయం చేస్తుంది. 50 ఏళ్లకు పెన్షన్ అని చెప్పారు కదా. ఇంకోటి ఈ హామీలన్నీ ఎన్ని రోజుల్లో పన్నారు అమలు? 100 రోజులు కదా. 100 రోజుల్లో ఏది చేయలేదు ఒక్కటి కూడా. 365 రోజులకు కూడా చేయలే. 365 రోజుల తర్వాత గ్యాస్ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఉచిత బస్సు పెట్టారు. ఇట్లా అంటే మన జేబులో ఖర్చు తక్కువగా ఉండే పెట్టుకొచ్చారు. ఆ గ్యాస్ కూడా కేంద్రమే భరిస్తున్నట్టుంది కదా ఉచితం. ఆ ఉజ్వల దాందే వాళ్ళు యాక్చువల్ గా మొన్నటి వరకు 9 గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు 4. అంటే సబ్సిడీ 750 వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా మళ్ళీ పెరిగింది రేటు. పెట్టుకోవాల్సి వస్తుంది. అది పెంచుతారేమో. ఇవన్నీ చూసి భయపడుతున్నారా రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్ళడానికి? తమ్ముళ్ళు 25వ తేదీ నుంచి ఫ్రీగా వెళ్ళి మాట్లాడి వచ్చేస్తారా? అది తెలిసి దాన్ని ఎలా అధిగమించాలో చంద్రబాబుకి తెలుసు.